గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే 2025 జూన్ 16వ తేదీ మండే. ఈ రోజు నుంచి మనం గతంలో వెళ్ళే ప్రతి వారం కూడా మండే మ్యాగజైన్ అంటే గత వారంలో జరిగినటువంటి విశేషాల మీద కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలతో ఆ వారానికి సంబంధించినటువంటి మండే మ్యాగజైన్ ని తిరిగి ప్రారంభించాలని నేను భావిస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా మన ఏకలవ్యకి సబ్స్క్రిప్షన్ లోకి వస్తే తప్పనిసరిగా మీరందరూ కూడా ప్లే స్టోర్ నుంచి గాంధీవం GANDEEVAM గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. వాట్సాప్ నుంచి మీకు PDF కావాలనుకుంటే 9949449941 నెంబర్కి వాట్సాప్లో మీ నెంబర్ పంపించండి. మీకు PDF మెటీరియల్ కూడా పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. సరే, ఈ రోజు గత వారంలో అంటే 2025 జూన్ 9వ తేదీ నుంచి 2025 జూన్ 16వ తేదీ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు ఏంటి, దానికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్ లో ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అనేది మెటీరియల్ అండ్ ఆల్సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రెండు కూడా ఇవ్వాలని నేను భావిస్తున్నాను. ఈ వారానికి సంబంధించినటువంటి ప్రధాన విశేషం ఏంటి అంటే పాసెక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ పాసెక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి ఈ వారంలో జరగడం జరిగింది. ఈ పాసెక్స్ మిలిటరీ విన్యాసాలు ఎవరి మధ్య జరుగుతున్నాయంటే ఇండియన్ నేవీ అండ్ యునైటెడ్ కింగ్డమ్ నేవీ అంటే బ్రిటన్ నేవీ. ఇండియన్ నేవీకి అండ్ బ్రిటన్ నేవీకి మధ్య నార్త్ అరేబియన్ సీ ఉత్తర అరేబియా సముద్రంలో 2025 జూన్ 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ పాసెక్స్ మిలిటరీ విన్యాసాలు అనేవి నిర్వహించబడడం జరిగిందనమాట. అందువల్ల దీనిలో భాగంగా క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది కూడా నేను చెప్తాను. నిజానికి భారతదేశానికి బ్రిటన్ ఆర్మీల మధ్య అజయ్ వారియర్ అనే పేరుతో ఈ మిలిటరీ విన్యాసాలు నిర్వహించబడుతుంటాయి. ఈ రెండు దేశాల యొక్క ఆర్మీల మధ్య నిర్వహించబడేటటువంటి మిలిటరీ విన్యాసాలని అజయ్ వారియర్ అంటారు. అలాగే భారతదేశం అండ్ బ్రిటన్ దేశాల యొక్క నేవీల మధ్య జరిగేటటువంటి మిలిటరీ విన్యాసాలని కొంకన్ మిలిటరీ విన్యాసాలు అంటారు. అలాగే భారత్ బ్రిటన్ల మధ్య యొక్క ఎయిర్ ఫోర్స్ల మధ్య జరిగేటటువంటి మిలిటరీ విన్యాసాలని ఇంద్రధనుష్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటంటే పాసెక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది కూడా ఈ నేవీ మన ఇండియన్ నేవీ అండ్ బ్రిటన్ నేవీల మధ్య జరుగుతోంది. నిజానికి ప్రతిసారి కూడా ఇండియన్ అండ్ బ్రిటన్ భారతదేశం బ్రిటన్ దేశాల యొక్క ఆర్మీల మధ్య అయితే అజయ్ వారియర్ అనే పేరుతోనూ, భారతదేశం బ్రిటన్ దేశాల యొక్క నేవీల మధ్య అయితే కొంకన్ అని, భారత్ అండ్ బ్రిటన్ యొక్క ఎయిర్ ఫోర్స్ మధ్య అయితే ఇంద్రధనుష్ అనేటువంటి పేర్లతో ఈ మిలిటరీ విన్యాసాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. పాసెక్స్ మిలిటరీ విన్యాసాలు లేదా పాసెక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి ఎవరి మధ్య నిర్వహించబడింది అని అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి పాసెక్స్ మిలిటరీ విన్యాసాలు అనేవి ఇండియన్ నేవీ అండ్ యునైటెడ్ కింగ్డమ్ నేవీల మధ్య జరిగినటువంటి ప్రధానమైనటువంటి మిలిటరీ విన్యాసాలు అనమాట. ఇందుకే పాసెక్స్ ఎక్సర్సైజ్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే నార్త్ అరేబియన్ సీలో అంటే ఉత్తర అరేబియా సముద్రంలో ఈ పాసెక్స్ మిలిటరీ విన్యాసాలు అనేవి జరగడం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భారత్ బ్రిటన్ దేశాల మధ్య ఆర్మీల మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, నేవీ మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్ పేరేంటి, అలా క్వశ్చన్స్ వేరు క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇచ్చాను ఒక ఎగ్జాంపుల్ కింద భారత్ అండ్ బ్రిటన్ నేవీల మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్ పేరేంటి అంటే నేవీల మధ్య జరిగేటటువంటి విన్యాసం ఏంటి అంటే కొంకన్ నేవీ అనమాట. కొంకన్ నేవీ అనేది భారత్ అండ్ బ్రిటన్ దేశాల మధ్య జరిగేటటువంటి ప్రధానమైనటువంటి నావికా విన్యాసం. అలాగే ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగేటటువంటి విన్యాసం ఏంటి ఒకసారి చూడండి. భారత్ మరియు బ్రిటన్ యొక్క ఎయిర్ ఫోర్స్ల మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఈ ఆప్షన్స్ బట్టి మీకు తెలిస్తే డైరెక్ట్ గా వెంటనే వాట్సాప్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఎయిర్ ఫోర్స్ల మధ్య జరిగేటటువంటి ఈ విన్యాసాలు ఏమంటారంటే మిలిటరీ ఎక్సర్సైజ్ ఏమని పిలుస్తారంటే ఇంద్రధనుష్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇంద్రధనుష్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి ఇండియా అండ్ బ్రిటన్ దేశాల యొక్క ఎయిర్ ఫోర్స్ల మధ్య జరిగేటువంటి మిలిటరీ విన్యాసాలు. అలాగే ఇండియా అండ్ బ్రిటన్ దేశాల యొక్క ఆర్మీల మధ్య జరిగేటటువంటి మిలిటరీ విన్యాసాలు ఏమని పిలుస్తారంటే అజయ్ వారియర్ అంటారు. దాని మీద కూడా క్వశ్చన్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మీ PDF రూపంలో అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. మీరు 9949449941కి వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే నేను తప్పనిసరిగా ప్రతి వారం కూడా ఈ PDF మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. లేదంటే మీరు గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దానిలో కూడా దీనికి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే 3వ ITU FGAINN మీటింగ్ అనేది ఈ రోజు జరగడం జరిగిందనమాట. ఇందుకు ఏంటి ఈ మీటింగ్ అనేది ఒకసారి చూద్దాం.
ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. నిజానికి ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సంబంధించినటువంటి మీటింగ్ అనమాట. ఇంటర్నేషనల్ మీటింగ్ కాబట్టి ఇది ప్రధానమైనది అనమాట. అది కాకుండా ఇది మన న్యూఢిల్లీలోనే జరగడం జరిగింది. దీన్ని థర్డ్ సెషన్ ఆఫ్ ITU-FG AINN మీటింగ్ అని పిలుస్తున్నారు. ఇంతకీ ఇది అంటే ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ సెక్టార్ ఫోకస్ గ్రూప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటివ్ ఫర్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అనేటటువంటి పేరుతో ఈ రోజు మన న్యూఢిల్లీలో ఈ సమావేశం అనేది జరగడం జరిగింది అనమాట. ఈ మీటింగ్ అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? 2025 జూన్ 11 నుంచి 13 మధ్యకాలంలో జరిగింది. క్వశ్చన్ ఎలా ఇస్తాడో కూడా నేను చెప్తానండి, కంగారు పడకండి. తప్పనిసరిగా దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయన్నది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే ఈ ITU రేడియో కమ్యూనికేషన్ బ్యూరోకి ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఉంది కదండి, ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్లో కమ్యూనికేషన్ బ్యూరోకి డైరెక్టర్గా మొట్టమొదటి మహిళ ఎన్నికైంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఆ మహిళ కూడా మన ఇండియన్ అనమాట. ఆవిడ పేరు ఏంటి అంటే ఎం రేవతి. ఈ ఎం రేవతి గారు 2027 నుంచి 30 మధ్యకాలంలో ఈ ITU రేడియో కమ్యూనికేషన్ బ్యూరోకి డైరెక్టర్గా నియామకం పొందడం జరిగిందనమాట. అది మనం గుర్తుంచుకోవాల్సిన తప్పనిసరి పాయింట్. ఇంకొక ప్రధాన పాయింట్ ఏంటంటే 2030లో ఒక ప్రధానమైనటువంటి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఏమంటారంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క ప్లీనీ పొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2030 అని పిలుస్తారు. ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలోనే జరుగుతుంది అనమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంతకీ విషయం ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క అంటే ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక దేశానికి మరో దేశానికి మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసమని ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందండి. దీన్ని 1865లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి ఈ డోరిస్ బోల్గాన్ మార్టిన్ అనేటటువంటి వ్యక్తి ఐటీకి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ విషయం అయింది కదండి. దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే ITU-FG AINN ఇదంతా ఈ సమావేశం పేరు అనమాట. మనం ఏం మార్చలేము దీన్ని. ITU-FG AINN సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అనే క్వశ్చన్ వస్తుంది. ఎక్కడ నిర్వహించబడింది అంటే ఏం చెప్పుకున్నామండి? న్యూఢిల్లీలో నిర్వహించబడింది అనే క్వశ్చన్ వస్తుంది. లేదు అంటే FGAINN ఇదే కదండి మీటింగ్ పేరు. ఈ FGAINN అంటే ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. FGAINN అంటే అర్థం ఏంటి అంటే ఫోకస్ గ్రూప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటివ్ ఫర్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది FGAINN యొక్క పూర్తి అబ్రివేషన్ అనమాట. ఓకే, దీని మీద కూడా ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ITU రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టర్గా నియమితులైనటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ITU రేడియో కమ్యూనికేషన్ బ్యూరోకి డైరెక్టర్గా నియమితులైనటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే మన ఇండియాకే చెందినటువంటి ఎం రేవతి గారు. ఎం రేవతి ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి క్వశ్చన్. అలాగే ఎం రేవతి గారు ITUR డైరెక్టర్గా ఏ సంవత్సరాల మధ్య పదవిలో ఉంటారు అంటే 2027-30 మధ్యకాలంలో ఉంటారు. ఈ విధంగా దీనికి సంబంధించిన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి ఉంది ఏంటి? అంతర్జాతీయమైనటువంటి సమావేశం కాబట్టి ఈ సమావేశం ఏంటి? ITU ప్లీనీ పొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2030. ఈ ITU ప్లీనీ పొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2030 అనేది ఏ దేశంలో నిర్వహించబడుతుంది 2030లో అంటే ఇండియాలో నిర్వహించబడుతుంది. భారతదేశంలోనే నిర్వహించబడుతూ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ గురించి మనం క్వశ్చన్స్ రావాలనుకుంటే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే క్వశ్చన్ వస్తుంది. ప్రధాన కార్యాలయం ఎక్కడుందని చెప్పానండి? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం అక్కడ ఉంది. ఎందుకంటే ఈ సమావేశం జరిగింది కాబట్టి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఈ ITU అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఇంతనికి చాలా పురాతనమైనటువంటి సంస్థ అనమాట. ఇది 1865 సంవత్సరంలోనే ఏర్పాటు చేయబడింది. అంతర్జాతీయంగా సమాచార సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇది 1865
సంవత్సరంలోనే ఏర్పడడం జరిగింది. అలాగే ఐటీయూకి ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది డోరిస్ బోర్డ్గాన్ మార్టిన్. డోరిస్ బోర్డ్గాన్ మార్టిన్. ఇది ఈ విధంగా దీని మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరో క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే మరో సమావేశం జరిగింది. అదేంటంటే IALA అనే కౌన్సిల్ యొక్క 2వ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో నీస్ అనే పట్టణంలో జరిగింది. ఫ్రాన్స్లోని నీస్లో IALA కౌన్సిల్ యొక్క 2వ సమావేశం జరిగింది. అయితే IALA కౌన్సిల్ సమావేశం అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్, ఎందుకు మనం చదవాలి అంటే ఈ సమావేశానికి నిజానికి ఈ సమావేశం జరిగింది కదండి. ఈ IALA కౌన్సిల్కి ప్రస్తుతం మన ఇండియా ఉపాధ్యక్ష పొజిషన్లో ఉందన్నమాట. అంటే వైస్ ప్రెసిడెంట్. మన ఇండియా ఒక అంతర్జాతీయ సంస్థకి వైస్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి ఆ సమావేశం గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎక్కడుందంటే ఏ పొజిషన్లో ఉంది మన దేశం? వైస్ ప్రెసిడెంట్గా ఉంది. మరి ప్రెసిడెంట్ ఎవరు? బ్రెజిల్. ఓకే, ఆ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఏంటది? IALA. IALA అనేది అర్థం ఏంటి అసలు? దాని సంగతి ఏంటి అని అంటే సముద్రం ప్రయాణం జరుగుతుంటుంది. ఓఏజ్ సముద్రాల్లో ప్రయాణం అవుతుంటుంది. అలాంటప్పుడు ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో సహాయం అవసరం అవుతుంది. ఆ విధంగా మెరైన్ సపోర్ట్, మెరైన్ ఎయిడ్, సముద్రాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా సహకారం కావాలనుకుంటే ఆ సహకారం కోసం ఏర్పాటు చేయబడినటువంటి, అంటే అంతర్జాతీయ సహకారం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థే IALA. ఈ IALA అనేది దాని యొక్క ప్రత్యేకత అదనమాట. అటువంటి IALA అనేది దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఫ్రాన్స్కి చెందినటువంటి సెయింట్ జర్మైన్ ఎన్ లాయే. సెయింట్ జర్మైన్ ఎన్ లాయే అనే ఒక దీవి ఉందండి. దీవి ఐలాండ్ అనమాట. ఆ ఐలాండ్లో ఈ IALA యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ఓకే, IALA. ఇందుకే IALA అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ అంటే ఏదైనా ఒక షిప్స్ ప్రయాణం చేస్తున్నాయి, ఏదైనా పడవలు ప్రయాణం చేస్తున్నాయి, పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి, అవన్నీ ప్రయాణం చేస్తున్నాయి. ఆ ఓడలో ప్రయాణం చేయడం కోసం కావలసినటువంటి మార్గం ఉంటుంది, నావిగేషన్. ఆ మార్గాన్ని సూచించడానికి, నియమబద్ధంగా మార్గాలను ఏర్పాటు చేయడానికి, అంతర్జాతీయ జల మార్గాలను ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి అత్యున్నత సంస్థ ఏది అంటే IALA. ఆ IALA అనేది ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఆ మెరైన్ సపోర్ట్, మెరైన్ ఎయిడ్ సహాయం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి IALA యొక్క పూర్తి పేరు ఏంటి అంటే ఇంటర్నేషనల్ IALA. ఎక్కడ ఉంది కదండి IALA అంటే అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్. ఓకే, అది దీనికి సంబంధించినటువంటి విశేషం. ఇప్పుడు 2వ సమావేశం జరిగిందని చెప్పాం కదండి. మరి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే సింగపూర్లో జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 2025 ఫిబ్రవరిలోనే జరిగింది. ఈ 2025 ఫిబ్రవరిలో జరిగినటువంటి సింగపూర్లో జరిగినటువంటి ఈ IALA యొక్క మొదటి సమావేశంలోనే బ్రెజిల్ అధ్యక్ష స్థానానికి, భారతదేశం ఉపాధ్యక్ష స్థానానికి ఎన్నిక అవడం జరిగిందనమాట. ఓకేనండి, అది 1వ సమావేశం, 2వ సమావేశం. మరి 3వ సమావేశం ఎక్కడ జరుగుతోంది అంటే అతి త్వరలో, అంటే 2025 డిసెంబర్లో మన ముంబైలో జరుగుతుందన్నమాట. మన ఇండియాలోని ముంబైలోనే జరుగుతోంది. ఏ సమావేశం అండి? 3వ IALA జనరల్ అసెంబ్లీ సమావేశం. ఈ 3వ IALA జనరల్ అసెంబ్లీ అనేది ముంబైలో 2025 డిసెంబర్లో జరుగుతుందన్నమాట. అంతేకాకుండా దీనికి అనుబంధంగానే 2027లో IALA యొక్క 21వ సమావేశం జరుగుతుంది. అది కూడా ముంబైలోనే జరుగుతుంది అనమాట. ప్రస్తుతం 3వ IALA జనరల్ అసెంబ్లీ సమావేశం అనేది 2025 డిసెంబర్లో ముంబైలో జరుగుతుంది. అది కాకుండా 2027లో IALA యొక్క 21వ టోటల్ సమావేశం, మొత్తం సమావేశం జరుగుతుందన్నమాట. ఆ సమావేశం కూడా ముంబైలోనే జరుగుతుందన్నమాట. ఇక్కడ చెప్పాం కదా IALA అంటే అర్థం ఏంటో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్. అలాగే IALAకి ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారంటే ఫ్రాన్సిస్ జకారియే ఉన్నారు. ఫ్రాన్సిస్ జకారియే. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూడండి. IALA యొక్క కౌన్సిల్ యొక్క 2వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే IALA 2వ సమావేశం అనేది ఫ్రాన్స్లోని నీస్ పట్టణంలో జరిగింది. ఫ్రాన్స్లోని నీస్. ఇప్పుడు చూడండి, సమావేశానికి క్వశ్చన్స్ ఆప్షన్స్ కూడా నేను ఇచ్చాను. దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు PDFs కావాలనుకుంటే 994944 ఇక్కడ నోట్ చేస్తున్నానండి. 9949449941 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో
మీ పేరు పంపించండి. నేను దానికి సంబంధించిన లింక్స్ అండ్ దీనికి ఈ మెటీరియల్ని కూడా మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా ప్రతి వారం కూడా ఈ మండే మ్యాగజైన్ మీకు వస్తుంది. ఈ మెటీరియల్ అంతా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అందులో 99499941కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ దీని సమావేశంలో ఇంకొకటి ఏంటి అంటే IALA కౌన్సిల్కి ప్రస్తుతం అధ్యక్ష దేశంగా ఎవరున్నారు అంటే బ్రెజిల్ దేశం ఉంది. బ్రెజిల్ అనేది ప్రెసిడెంట్గా ఉంది, భారతదేశం అనేది వైస్ ప్రెసిడెంట్గా ఉందన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు. అలాగే దీనికి IALA ఉపాధ్యక్ష పదవి ఆల్రెడీ చెప్పాం కదండి. భారతదేశం అనేది IALA యొక్క ఉపాధ్యక్ష స్థానంలో ఉంది. IALA యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఫ్రాన్స్కి చెందినటువంటి ఒక ఐలాండ్. ఆ ఐలాండ్ పేరు ఏం పేరు? సెయింట్ జర్మైన్ ఎన్ లాయే. సెయింట్ జర్మైన్ ఎన్ లాయే అనేటటువంటి ఒక దీవిలో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ఇందుకు IALA యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రాల్లో ఓడలకు కావాల్సినటువంటి సహాయాన్ని అందించడం కోసం ఉన్నటువంటి అంతర్జాతీయ అత్యున్నతమైనటువంటి సంస్థే IALA. దాని మీద క్వశ్చన్ ఆ విధంగా కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి జనరల్గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా కూడా మీకు PDF రూపంలో నేను అందిస్తాను తప్పనిసరిగా. అందులో తప్పనిసరిగా మీరు 9949449941కి వాట్సాప్ పెట్టండి, మీ పేరు పంపించండి. అలాగే ప్రస్తుతం IALAకి సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు అనే క్వశ్చన్ రావచ్చు. ఎవరు అంటే ఫ్రాన్సిస్ జకారియే. ఎందుకు ఇది ఇంపార్టెంట్? మనం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాం మన ఇండియా, అందుకని ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే డిజిటల్ పేమెంట్స్కి సైబర్ సెక్యూరిటీస్ కోసం ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. డిజిటల్ పేమెంట్స్ కోసం అని ప్రత్యేకంగా మన ఇండియాలో చాలా అత్యధికంగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ డిజిటల్ పేమెంట్స్కి సైబర్ సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే ఏదైనా ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది. అందువలన ఆ డిజిటల్ పేమెంట్స్ కోసం సైబర్ సెక్యూరిటీని మరింత పెంచడం కోసం ఈ రోజే ఒక ప్రత్యేక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అంటే NPCLకి అండ్ NPCIకి IDRBIకి మధ్య జరిగింది. NPCI అండ్ IDRBI అంటే ఏంటి? NPCI అంటే అర్థం ఏంటంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి కదండి, ఈ డిజిటల్ పేమెంట్స్ అన్ని కూడా NPCI ఆధ్వర్యంలో జరుగుతుంటాయి అనమాట. ఓకేనా? NPCI అంటే అర్థం ఏంటండి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాగే IDRBI అంటే అర్థం ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనే దాన్ని IDRBI అని పిలుస్తారు. ఇప్పుడు ఈ రెండు సంస్థలకి మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట. ఏంటి ఆ ఒప్పందం? డిజిటల్ పేమెంట్స్లో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీని అభివృద్ధి పరచాలి అనేటటువంటి ఒప్పందం అనేది ఈ NPCIకి IDRBIకి మధ్య ఈ రోజు కుదరడం జరిగింది. ఒక MOU కుదిరిందనమాట. ఇందుకే NPCI యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. IDRBI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో తెలుసా అండి? హైదరాబాద్లో ఉంది. అందుకని మన ఈ క్వశ్చన్ ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలోనే దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి ఇది మనం తప్పనిసరిగా చదువుకోవాలి. IDRBI అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇది NPCI IDRBI ఎందుకు ఒప్పందం చేసుకున్నా, ఏ లక్ష్యంతో ఒప్పందం చేసుకున్నా అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి కదండి, వాటికి మరింత సమర్థవంతంగా సైబర్ సెక్యూరిటీ కల్పించడం అనే లక్ష్యంతో ఈ ఒప్పందం అనేది కూర్చుకోవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించిన ప్రధాన అంశాలు. దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఏంటి అంటే డిజిటల్ పేమెంట్స్కి సైబర్ సెక్యూరిటీ కోసం ఇటీవల ఎవరి మధ్య ఒప్పందం జరిగింది? RBI SEBI మధ్య, NPCI IDRBI మధ్య, SBI NPCI మధ్య, RBI UIDAI మధ్య. ఇలా క్వశ్చన్ ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు తెలుసు కదండి, డిజిటల్ పేమెంట్స్ కోసం సైబర్ సెక్యూరిటీ కోసం డిజిటల్ పేమెంట్లు అవసరమైనటువంటి సైబర్ సెక్యూరిటీ కోసం ఒప్పందం అనేది NPCIకి IDRBIకి మధ్య జరగడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి క్వశ్చన్. అలాగే NPCI అంటే అర్థం ఏంటి అనే దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని NPCI అని పిలుస్తారు. NPCI అని పిలుస్తారు అన్నమాట. ఇది ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మరో క్వశ్చన్ ఏంటి? IDRBI. IDRBI అంటే అర్థం ఏంటి? ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్
ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనే దాన్నే ఐడిఆర్బిఐ అని పిలుస్తారనమాట. ఐడిఆర్బిఐ అని పిలుస్తారు. అందువల్ల ఈ క్వశ్చన్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే దీనికి అనుబంధంగా ఎన్పిసిఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే క్వశ్చన్ రావచ్చు. ఎన్పిసిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఢిల్లీలోనా, బెంగళూరులోనా, ముంబైలోనా, హైదరాబాద్లోనా అని ఎన్పిసిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే క్వశ్చన్ రావచ్చు. అది ముంబైలో ఉంది. ఎన్పిసిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? ముంబైలో ఉంది. అలాగే ఐడిఆర్బిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఐడిఆర్బిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుందని చెప్పాను ఆల్రెడీ. నేను చెప్పాను కదండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అదే హైదరాబాద్లోనే ఐడిఆర్బిఐ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఎన్పిసిఐకు ఐడిఆర్బిఐకి ఒప్పందం అనేది ఏ ముఖ్య ఉద్దేశంతో జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అభివృద్ధి కోసమా, ఆన్లైన్ బ్యాంకింగ్ మీద శిక్షణ ఇవ్వడం కోసమా, డిజిటల్ పేమెంట్స్ మీద సమర్థవంతమైనటువంటి సైబర్ సెక్యూరిటీ కల్పించడమా, ఏటీఎం నెట్వర్క్ విస్తరణ, ఇలా ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఎన్పిసిఐకి ఐడిఆర్బిఐకి ఒప్పందం ఎందుకు జరిగిందండి? ఈ డిజిటల్ పేమెంట్స్ సమర్థవంతమైనటువంటి సైబర్ సెక్యూరిటీ కల్పించడం అనేటటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఎన్పిసిఐకు ఐడిఆర్బిఐకి మధ్యన ఒప్పందం జరిగిందనమాట. ఓకే, ఇది ఈ విధంగా దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. ఈ వారానికి సంబంధించిన మరొక టాపిక్ ఏంటి అంటే, కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనేటటువంటి ఒక పురస్కారం అనేది మన భారత సంతతి సంబంధించినటువంటి ఒక ఆవిడికి, ఒక మహిళకి రావడం జరిగిందనమాట. ఏంటంటే అది కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే ఆనర్ అంటే గౌరవం, పురస్కారం అనమాట. ఈ కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఆనర్ అనేటువంటిది ఎవరికి ఇచ్చారు అంటే లీనా నాయర్. ఈ లీనా నాయర్ గారికి ఈ కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనేటటువంటి ఆనర్ ని ఇవ్వడం జరిగింది, ఒక పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇందుకీ ఈ కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఆనర్ ని ఇటీవల గెలుపొందినటువంటి లీనా నాయర్ గారు ఉన్నారు కదండి, లీనా నాయర్ గారు, ఈవిడ ఒక సంస్థకి, ఒక అంతర్జాతీయ సంస్థకి గ్లోబల్ సిఇఓగా పనిచేస్తున్నారు ప్రస్తుతం. గ్లోబల్ సిఇఓ అంటే గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. ఆవిడ ఏ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారంటే ఫ్రెంచ్ సంస్థది. ఆ ఫ్రెంచ్ సంబంధించినటువంటి ఒక లగ్జరీ బ్రాండ్ ఉంది. ఆ లగ్జరీ బ్రాండ్ ఏంటి అంటే ఛానెల్స్. దాని పేరే ఛానెల్స్ అనేటటువంటి సంస్థ అనమాట. ఆ ఛానెల్స్ అనేటటువంటి సంస్థకి ఆవిడ గ్లోబల్ సిఇఓగా పనిచేస్తున్నారు. ఆవిడ చేసినటువంటి సేవలకు మెచ్చి ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఆనర్ని ఈ లీనా నాయర్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఏ ప్రభుత్వం ఇచ్చిందంటే బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఆవిడ బ్రిటిష్ సిటిజన్ అనమాట. అఫ్ కోర్స్ ఇండియన్ ఆరిజిన్ అనుకోండి, భారత సంతతి చెందినటువంటి ఆవిడే, కానీ బ్రిటిష్ వనిత అనమాట. ఎవరి నుంచి ఈవిడ తీసుకున్నారు ఈ అవార్డు అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనేటువంటి మన ప్రిన్స్ విలియం చేతుల మీదుగా ఆవిడ కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనేటటువంటి ఒక ఆనర్ని అంటే గౌరవాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఈ అవార్డులన్నీ కూడా సాధారణంగా ఈ బ్రిటన్ రాజవంశం అనేది కింగ్ న్యూ ఇయర్ ఆనర్స్ అనేటటువంటి అవార్డు ఇస్తూ ఉంటుందండి. ఈ సంవత్సరం 1200 మందికి అవార్డులు ఇచ్చింది. 1200 మందికి ఇచ్చిందనమాట. ఈ 1200 మందిలో ఈ భారత సంతతికి చెందినటువంటి లీనా నాయర్ గారు కూడా ఉన్నారనమాట. ఓకే, ఇది ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ లీనా నాయర్ గారు ప్రస్తుతం ఏ దేశస్తురాలు అంటే భారత సంతతి అనమాట. భారత సంతతి చెందినటువంటి బ్రిటిష్ సిటిజన్ అనమాట ఆవిడ. అయితే ఈ 1200 మందికి ఇచ్చారని చెప్పాను కదండి. 1200 మందిలో కూడా 30 మంది మాత్రం మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉన్నారనమాట. ఈ అవార్డు పొందిన 1200 మందిలో కూడా 30 మంది ఇండియన్ ఆరిజిన్ పీపుల్. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూడండి. కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనేటటువంటి ఆనర్ని ఇటీవల గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు లేదా మహిళ ఎవరు? సునీత నారాయణ, లతా కృష్ణన్న, లీనా నాయరా, అనితా నాయరా అనే క్వశ్చన్స్ రావచ్చు. లీనా నాయర్ గారు ఈ అవార్డు పొందినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి అనమాట. అలాగే దీనికి సంబంధించినటువంటి లీనా నాయర్ గారు ప్రస్తుతం ఏ సంస్థ యొక్క గ్లోబల్ సిఇఓగా పనిచేస్తున్నారు అనే క్వశ్చన్ రావచ్చు. ఆవిడ ఫ్రెంచ్ సంస్థ అయినటువంటి ఛానెల్ అనేటటువంటి సంస్థ. ఈ ఛానెల్ అనేటటువంటి సంస్థకి ఆవిడ ప్రస్తుతం దాన్ని ఛానెల్ అనొచ్చు లేదా ఛానల్ అనొచ్చు. ఈ ఛానెల్ అనేటువంటి సంస్థకి ఆవిడ గ్లోబల్ సిఇఓగా పనిచేస్తున్నారు అనమాట. ఈవిడ ఎవరి నుంచి తీసుకున్నారు? ప్రిన్స్ విలియం నుంచి అవార్డు తీసుకున్నారు అనే దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందని అలా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అవార్డుల్లో భాగంగా
కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఆనర్లో ఏ అవార్డులో భాగంగా వస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అంటే బ్రిటిష్ రాజు కుటుంబం నుంచి వచ్చేటటువంటి కింగ్ న్యూ ఇయర్ ఆనర్స్, వాటిని ఏమంటారంటే కింగ్ న్యూ ఇయర్ ఆనర్స్ అంటారనమాట. ఈ కింగ్ న్యూ ఇయర్ ఆనర్స్ లో భాగంగానే ఈ సిబిఈ అంటే కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనేటువంటి ఆనర్ కూడా పురస్కారం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. లీనా నాయర్ గారు ఏ దేశానికి చెందిన ఆవిడ ఇండియాకి చెందినటువంటి ఆవిడ కాదు. ఎందువల్లంటే ఆవిడ బ్రిటన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. ఆవిడ బ్రిటన్ పౌరురాలు, కాకపోతే భారత సంతతికి చెందినటువంటి బ్రిటన్ పౌరురాలు అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానటువంటి టాపిక్. అలాగే దీని మీద ఇంకో క్వశ్చన్ కూడా వచ్చాను. అదేంటంటే 1200 మందిలో అంటే కింగ్స్ న్యూ ఇయర్ ఆనర్ పొందినటువంటి 2025లో కింగ్స్ న్యూ ఇయర్ ఆనర్ పొందినటువంటి 1200 మందిలో భారత సంతతి వారు ఎంతమంది అనే క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 30 మందికి ఈ అవార్డు రావడం జరిగిందనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ఆర్బీఐ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి నియామకం చేసింది ఈ వారంలో. ఆ నియామకం ఏంటంటే సిఎస్బి బ్యాంక్కి సిఇఓగా తిరిగి నియామకం చేసింది. ఇప్పటివరకు ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ తన పదవిని పొడిగించడం జరిగిందనమాట. ఇందుకు ఎవరు అయినా అసలు సిఎస్బి బ్యాంక్ అంటే ఏంటి అనే దాని గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సిఎస్బి బ్యాంక్ కి ఎండి అండ్ సిఇఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని పునర్నియామకం చేశారు అంటే ప్రళయ్ మండల్. ఈ ప్రళయ్ మండల్ అనేటటువంటి వ్యక్తిని ప్రస్తుతం సిఎస్బి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా అయినే ఉన్నారు. ఆయనకి మరో 3 సంవత్సరాల పాటు ఆ పదవిని ఇవ్వడం జరిగిందనమాట. ఇందుకే సిఎస్బి బ్యాంక్ అంటే అర్థం ఏంటి అంటే కేరళలో ఉంటుంది ఈ బ్యాంకు. ఆ బ్యాంక్ పేరు ఏంటి అంటే క్యాథలిక్ సిరియన్ బ్యాంక్. ఏంటంటే ఆ బ్యాంక్ పేరు క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ ని సిఎస్బి బ్యాంక్ అంటారనమాట. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే కేరళలోని త్రిశూర్లో ఉందన్నమాట. త్రిశూర్లో ఈ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఆర్బీఐ ద్వారానే ఎస్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓని కూడా పునర్నియామకం చేశారు. ఓకేనండి, ఎస్ బ్యాంక్ మనకు తెలుసు కదండి, ఎస్ బ్యాంక్ ఉంటుంది. ఎస్ బ్యాంక్, ఈ ఎస్ బ్యాంక్ కూడా ఎండి అండ్ సిఇఓని తిరిగి పునర్నియామకం అంటే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆయన్ని నియామకం చేశారు. ఆయన పేరే ప్రశాంత్ కుమార్ గారిని ఎస్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా మరో 6 నెలల పాటు ఆయన పదవీకాలం పెంచడం జరిగింది. ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉందన్నమాట. ఓకే, ఈ రెండింటికి సంబంధించి అంటే సిఎస్బి బ్యాంకు, ఎస్ బ్యాంక్ సంబంధించినటువంటి ఎండి సిఇఓ నియామకం జరిగాయి కదండి. వీటి మీద ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. సిఎస్బి బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ప్రశాంత్ కుమారా, ప్రళయ మండల, శ్యామ్ శ్రీనివాసన, చందా కొచ్చరా, ఇలా ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సిఎస్బి బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ప్రళయ మండల్ గారు పునర్నియామకం చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది ఒక రకమైన క్వశ్చన్. అలాగే మరో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే ప్రళయ మండల్ గారిని ఎన్ని సంవత్సరాల పాటు సిఎస్బి బ్యాంక్ సిఇఓగా మళ్లీ పునర్నియమించారు అంటే ఆయన 3 సంవత్సరాల కోసం ఇది నియామకం చేయడం జరిగిందనమాట. ఓకే, 3 years. ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్ రూపంలో మన గాంధీవం యాప్లో ఉన్నాయండి. మీరు టెస్ట్ సిరీస్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి దీన్ని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే గాంధీవం యాప్లో మీరు చెక్ చేసుకోండి. గాంధీవం GANDEEVAM గాంధీవం అని ప్లే స్టోర్లో మీరు టైప్ చేశారంటే మన గాంధీవం యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ గాంధీవం యాప్లో ఈ టెస్ట్ సిరీస్ అన్నీ ఉన్నాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా దానిలో పెడుతున్నాము. తప్పనిసరిగా మీరు దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే సిఎస్బి బ్యాంక్ అంటే ఏంటి? కేంద్రీయ స్మాల్ బ్యాంకా, క్యాథలిక్ సిరియన్ బ్యాంకా, కోర్ సిస్టమ్ బ్యాంకా, కాంట్రాక్ట్ సర్వీస్ బ్యాంకా, ఇలా సిఎస్బికి అనుబంధంగా ఇలా వచ్చే అవకాశం ఉంది. దీనిలో సిఎస్బి అంటే అర్థం ఏంటంటే క్యాథలిక్ సిరియన్ బ్యాంక్. ఓకే, సిఎస్బికి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే క్వశ్చన్ రావచ్చు. సిఎస్బి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పానండి? కేరళలోని త్రిశూర్లో ఉంది. త్రిశూర్లో సిఎస్బి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఇప్పుడు ఎస్ బ్యాంక్ గురించి చూద్దాం. ఎస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఎవరు పునర్నియమితులయ్యారు, తిరిగి నియామకం పొందారు అంటే ప్రశాంత్ కుమార్ గారు ప్రస్తుతం కూడా ఎస్ బ్యాంక్ యొక్క ఎండి సిఇఓగా ఉన్నారు. ఆయనే మరో 6 నెలల పాటు ఈయన్ని ప్రశాంత్ కుమార్ గారిని నియామకం చేయడం జరిగిందనమాట. ఇది దాని మీద క్వశ్చన్ ఇచ్చాను. మళ్ళీ ప్రశాంత్ కుమార్ ఎస్ బ్యాంక్ యొక్క ఎన్ని నెలల పాటు పునర్నియామకం పొందారంటే 6 నెలల పాటు పునర్నియామకం పొందారు. ఇది పెద్ద క్వశ్చన్ కాదనుకోండి. ఓకే, ఏదైనా కానీ ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందని చెప్పానండి? ముంబైలో ఉంది.
ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే ముంబైలో ఉందన్నమాట. నెక్స్ట్ మరో టాపిక్ చూద్దాం. విజయవంతంగా పరీక్షించబడినటువంటి రుద్రాస్త్ర, మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మరొక ప్రధానమైనటువంటి యుఏవి అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటారు. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే మానవరహితమైనటువంటి విమానము అని అర్థం అనమాట. మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే అలా చెప్పుకోవాలి. మానవరహితమైనటువంటి విమానం, దాన్ని యుఏవి అంటారు. ఆ యుఏవిలో మరొక ప్రధానమైనటువంటి దాన్ని రుద్రాస్త్ర అనే పేరుతో యుఏవిని రూపొందించారు. అది ఎవరు రూపొందించారు, ఎక్కడ పరీక్షించారు, అవన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ పరీక్షించారు అంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్. మనకు తెలుసు కదండి, రాజస్థాన్లోని పోఖ్రాన్లోనే మనం అణు పరీక్షలు చేసాం. ఆ పోఖ్రాన్లోనే ఫైరింగ్ రేంజ్ ఒకటి ఉంది మంది. ఆ ఫైరింగ్ రేంజ్లో రాజస్థాన్లోని ఆ పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లోనే రుద్రాస్త్రాన్ని పరీక్షించడం జరిగింది. ఇది రుద్రాస్త్ర అంటే అర్థం ఏంటి అంటే, దేన్ని రుద్రాస్త్ర అని పేరు పెట్టారంటే హైబ్రిడ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. దాన్ని VTOL అంటారు. VTOL అంటే అర్థం ఏంటంటే వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంటే నిట్ట నిలువుగా ఆకాశంలోకి ఎగురుతుంది, మరి అక్కడే ల్యాండింగ్ అవుతుంది అనమాట. ఆ విధంగా అంటే విమానం అనేది ముందుకు ప్రయాణం చేసి ఒక రన్వే మీద ప్రయాణం చేసి వెళ్ళడం అలా కాకుండా డైరెక్ట్గా వర్టికల్గా నిట్ట నిలువుగా భూమికి నిట్ట నిలువుగా పైకి ఆకాశంలోకి ఎగరడం, అదే విధంగా కింద తీయడం, అలాంటి ప్రత్యేకమైనటువంటి హైబ్రిడ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేసేటటువంటి ఒక యుఏవి అంటే మానవరహితమైనటువంటి విమానం, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ యొక్క పేరుని రుద్రాస్త్ర అని పేరు పెట్టారనమాట. ఇందుకు దీన్ని ఎవరు రూపొందించారు అంటే సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ అని ఒక సంస్థ ఉందండి. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్. ఈ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్కి యాక్సెసరీ బ్రాంచ్ అనుబంధ సంస్థ అయినటువంటి SDAL అనే ఒక సంస్థ ఉంది. SDAL అంటే అర్థం ఏంటి అంటే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. SDAL అంటే అర్థం ఏంటండి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. ఈ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనేటువంటి ఈ సంస్థ ఈ యుఏవిని అంటే రుద్రాస్త్ర అనేటటువంటి యుఏవిని రూపొందించడం జరిగింది. ఇది ఈ రుద్రాస్త్రాన్ని రూపొందించినటువంటి SDAL యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది. ఇది దీనికి సంబంధించిన ప్రధాన అంశం. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఇటీవల రుద్రాస్త్ర యుఏవిని ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? అండమాన్ దీవుల్లోన, ఒడిశా తీర ప్రాంతంలోన, రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లోన, లే ప్రాంతంలోన, ఇలా ఆప్షన్స్ చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి వాటిని ఇచ్చే అవకాశం ఉంది. దీనిలో ఆన్సర్ ఏంటి అంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్. ఓకే, రుద్రాస్త్రాన్ని పరీక్షించింది. ఇందుకే రుద్రాస్త్ర అంటే అర్థం ఏంటి? అది సూపర్సానిక్ మిస్సైలా, నౌకాశ్రయ దాడుల కోసం ఉపయోగించే టార్పిడోవా, హైబ్రిడ్ VTOL మానవరహితమైనటువంటి విమానమా, న్యూక్లియర్ శక్తితో నడిచేటువంటి ట్యాంకా? ఇలా డైరెక్ట్గా దగ్గర ఆన్సర్స్ ఉన్నటువంటి దగ్గర సంబంధం ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దీనిలో ఆన్సర్ ఏంటి అంటే హైబ్రిడ్ VTOL వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనమాట. VTOL అంటే హైబ్రిడ్ VTOL మానవరహిత విమానం, యుఏవి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. అలాగే రుద్రాస్త్ర యుఏవిని ఏ సంస్థ రూపొందించింది? ఏ సంస్థ దాన్ని రూపొందించడం జరిగింది? ఎవరు రూపొందించారు అంటే దాన్ని చూడండి, మనకి DRDO రూపొందించిందా, హాల్ రూపొందించిందా, లేకపోతే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిందా, అలా క్వశ్చన్స్ ఇచ్చాను. దీనిలో మనకి SDAL సంస్థ, SDL సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ ఈ రుద్రాస్త్ర అనే యుఏవిని రూపొందించడం జరిగింది. అలాగే ఆ రుద్రాస్త్రాన్ని రూపొందించినటువంటి SDAL యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ రావచ్చు. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది. ఓకే, దీనికి సంబంధించిన మొత్తం అంతా PDF మీకు కావాలనుకుంటే 9949449941కి మీ వాట్సాప్ నుంచి నాకు పేరు పంపించండి. మీకు ఆ PDF అని తప్పనిసరిగా మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారు. ఈ మధ్య విమాన ప్రమాదం జరిగింది. ఆ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మరణించారు. చాలా మంది మరణించారనుకోండి, కానీ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆయన పేరు ఏం పేరంటే విజయ్ రూపానీ.
విజయ్ రూపానీ అనేటువంటి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు మరణించడం జరిగింది. ఎక్కడ మరణించారు? గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయినటువంటి AI-171 చాలాసార్లు విమానం నెంబర్ కూడా ఇచ్చాడండి, అందుకని నేను ఇక్కడ ఇస్తున్నాను. AI-171 ఎయిర్ ఇండియా అనమాట, ఎయిర్ ఇండియా 171. ఈ AI-171 అనేటువంటి ఈ ఫ్లైట్ మన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి మేఘానీ నగర్ అనేటటువంటి దగ్గర కూలిపోవడం జరిగిందనమాట. ఇందుకే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అన్నాం కదండి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని ఏమని పిలుస్తారో తెలుసండి? అధికారికంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటీవల ప్రమాదం జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అనే దాని యొక్క అధికారికమైన పేరు ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ది ఇండియన్ బిస్మార్క్, ఐరన్ మ్యాన్ అని పిలువబడేటటువంటి మన భారత మొట్టమొదటి హోం మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీదుగా గుజరాత్లోని అహ్మదాబాద్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పడడం జరిగిందనమాట. ఇందుకే ఈ విమాన దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 2025 జూన్ 12వ తేదీన ఈ విమాన దుర్ఘటన జరిగింది. దాన్ని కూడా తప్పనిసరి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ మారింది కాబట్టి మనం తప్పనిసరిగా ఇలాంటి పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి 2 ముఖ్యమంత్రులు ఈ విధంగా విమాన దుర్ఘటనలో చనిపోయారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే బల్వంత్ రాయ్ గోపాల్జీ మెహతా. రెండో ఆయన ఇప్పుడు మరణించినటువంటి విజయ్ రూపానీ గారు అనమాట. ఓకే, ఇద్దరు కూడా గుజరాత్ ముఖ్యమంత్రులే. అయితే బల్వంత్ రాయ్ గోపాల్జీ మెహతా గారు ఏ సందర్భంలో చనిపోయారంటే 1965లో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో విమానాన్ని పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరపడం వలన కూలిపోయి అప్పుడు చనిపోవడం జరిగిందనమాట. ఓకే, అది మనం గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం. ఇంకొక ఆయన ఎవరు? విజయ్ రూపానీ గారు, ఇప్పుడు మరణించినటువంటి విజయ్ రూపానీ గారు. విజయ్ రూపానీ గారి గురించి ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ చెప్పుకోవాలండి. విజయ్ రూపానీ గారు ఇప్పుడు జన్మించారు అంటే ఎక్కడ జన్మించారంటే ఆయన మయన్మార్లో, అంటే ప్రస్తుతం రంగూన్ అంటున్నాం కదండి, ప్రస్తుతం మయన్మార్ అంటున్నాం, దాన్ని ఇంతకుముందు రంగూన్ అనేవారు, ప్రస్తుతం దాన్ని యాంగ్యూన్ అని కూడా పిలుస్తున్నారు, యాంగూన్. ఈ మయన్మార్లో ఉన్నటువంటి రంగూన్ ప్రాంతం ఉంది కదండి, ఆ రంగూన్లో జన్మించారు ఆయన. ఓకే, అందువల్ల విజయ్ రూపానీ గారి క్వశ్చన్ వస్తే ఆయన జన్మస్థలం ఎందుకంటే ఇండియాలో పుట్టలేదు ఆయన, అందువల్ల ఆ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా విజయ్ రూపానీ గారు ఎప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన 2014 నవంబర్ 19 నుంచి 2021 సెప్టెంబర్ 11 మధ్యకాలంలో 2 టర్మ్లు పనిచేశారు. నిజానికి 2014 నవంబర్ 19 నుంచి 2021 సెప్టెంబర్ 11 వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉందంటే ఇటీవల జరిగినటువంటి విమాన దుర్ఘటనలో మరణించినటువంటి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్ విజయ్ రూపానీ గారు. అలాగే మరో క్వశ్చన్ ఏంటి అంటే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు మరణించినటువంటి విమాన దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 2025 జూన్ 12వ తేదీ. డేట్ కూడా గుర్తుంచుకోవాలి. మనం దీన్ని ఓవర్లాప్ అయిపోతుంటాం. సాధారణంగా ఇలాంటి డేట్లు గుర్తుంచుకోం మనం, కానీ డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా క్వశ్చన్స్ ఇలా కూడా వస్తున్నాయి, అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నట్టు వీటిలో సరికాంది ఇది అంటాడు, కాబట్టి మనం ఇలాంటిది కూడా చూసుకోవాలి. ఇందుకే ఆ విమానం పేరు ఏంటి? పేరు విజయ్ రూపానీ గారు మరణించినటువంటి, అంటే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు మరణించినటువంటి విమాన దుర్ఘటనకు గురైనటువంటి విమానం పేరు ఏది అంటే ఎయిర్ ఇండియా విమానం అయినటువంటి AI-171. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. అలాగే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్, గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం మనకు వార్తల్లో ఉంది. ఎందువల్లంటే విమాన ప్రమాదం జరిగింది కాబట్టి. ఇందుకే ఆ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ యొక్క అధికారికమైన పేరేంటి? అఫీషియల్ నేమ్ ఏంటి? అధికారిక పేరేంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పటి వరకు ఎంతమంది గుజరాతీ చెందిన ముఖ్యమంత్రి మరణించారంటే విమాన ప్రమాదంలో 2 మరణించారు. దీన్ని కూడా క్వశ్చన్ రూపంలో ఇచ్చాను, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో. అలాగే దీన్నే మరొక క్వశ్చన్గా ఇచ్చాను. ఏంటంటే 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో విమాన దుర్ఘటనలో మరణించినటువంటి గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అనే క్వశ్చన్ ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మరణించింది గుజరాత్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. అందువలన ఈ టాపిక్ మనకు మళ్ళీ ఫ్లాష్ పాయింట్లోకి వచ్చిందనమాట. అందులో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆయన ఎవరు అంటే బల్వంత్ రాయ్ గోపాల్జీ మెహతా.
బల్వంత్ రాయ్, గోపాల్జీ మెహతా. అలాగే విజయ్ రూపానీ గారి యొక్క గొప్పతనం, ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ఇండియాలో పుట్టలేదు, ఎక్కడ పుట్టారు అనేటువంటి ప్రత్యేకత ఉంది కాబట్టి దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. విజయ్ రూపానీ గారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి, ఇటీవల విమాన ప్రమాదంలో మరణించినటువంటి విజయ్ రూపానీ గారి జన్మస్థలం ఏది అనే క్వశ్చన్ రావచ్చు. అది యాంగూన్, మయన్మార్లోని రంగూన్. అప్పుడులో రంగూన్ అనేవారు, ప్రస్తుతం దాన్ని యాంగూన్ అంటారనమాట. ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్. అలాగే విజయ్ రూపానీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు పనిచేశారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అది 2014 నవంబర్ 19 నుంచి 2021 సెప్టెంబర్ 11 వరకు అనేటటువంటిది మీరు డైరెక్ట్గా నేను ఇచ్చాను. దీన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, డైరెక్ట్ క్వశ్చన్. సరే, నెక్స్ట్ ఇంకో టాపిక్. ఈరోజు ఒక ప్రత్యేకమైన పుస్తకం విడుదలైందండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్ అనే పుస్తకం. భారతదేశం యొక్క 5000 సంవత్సరాల నాగరికత, మిగిలిన దేశాలు ఏ దేశాలకు లేనంత అతి గొప్ప నాగరికత భారతదేశానికి ఉంది అని ఒక అమెరికా హిస్టోరియన్ ఒక పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. మన భారత నాగరికత గురించి, 5000 సంవత్సరాల నాగరికత గురించి, హిస్టరీ గురించి ఒక విదేశస్తుడు రాశాడు కాబట్టి ఈ పుస్తకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్ అనే పుస్తకం. దాన్ని ఎవరు రాశారంటే అమెరికాకు చెందినటువంటి ఒక ప్రముఖ హిస్టోరియన్ అయినటువంటి ఆడ్రీ ట్రాస్చెక్. ఆయన పేరు ఆడ్రీ ట్రాస్చెక్. ఈ ఆడ్రీ ట్రాస్చెక్ రచించినటువంటి ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్ అనే పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేశారు అంటే అమెరికాలోని న్యూ జెర్సీలో ఉన్నటువంటి ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ప్రిన్స్టన్ యూనివర్సిటీ యొక్క ప్రెస్ అనమాట. దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. డైరెక్ట్ క్వశ్చన్సే. ఎలా? ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? దానిలో ఆప్షన్స్ డైరెక్ట్గా డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దానిలో ఆన్సర్ ఏంటి అంటే ఆడ్రీ ట్రాస్చెక్ అనేటటువంటి అమెరికన్ వ్యక్తి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. భారతదేశం యొక్క 5000 సంవత్సరాల చరిత్రని. అలాగే దీన్ని ఎవరు పబ్లిష్ చేశారు, ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు అనే క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. న్యూ జెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు దాన్ని ప్రచురించడం జరిగింది. అలాగే ఆడ్రీ ట్రాస్చెక్ ఈ పుస్తకాన్ని రచించినటువంటి, అంటే ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్ అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి ఆడ్రీ ట్రాస్చెక్ అనే ఆయన ఏ దేశానికి చెందినటువంటి ప్రముఖ హిస్టోరియన్, చరిత్రకారులు అంటే అమెరికాకి చెందినటువంటి, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ యుఎస్ఏకి చెందినటువంటి ఆవిడ హిస్టోరియన్ అనమాట. ఓకే. అలాగే ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్ అనే పుస్తకంలో ఏ విషయాన్ని రచించారు అంటే భారత ఉపఖండంలో 5000 సంవత్సరాల చరిత్రని భారతదేశం కలిగి ఉంది అనే దాన్ని వివరిస్తూ ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన ప్రధానమైనటువంటి MCQs, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే ఈ వారంలో మనం ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే అనే దాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడు నిర్వహించామంటే 2025 జూన్ 13వ తేదీన, ప్రతి సంవత్సరం జూన్ 13వ తేదీన ఆల్బినిజం అనేటటువంటి వ్యాధికి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పి ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం జరిగినటువంటి, అంటే 2025 సంవత్సరం జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే యొక్క ప్రధానమైన థీమ్ ఏంటి అని అంటే, ఆ థీమ్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ థీమ్ ఏంటి అంటే డిమాండింగ్ అవర్ రైట్స్, ప్రొటెక్టింగ్ అవర్ స్కిన్, ప్రిజర్వింగ్ అవర్ లైవ్స్. డిమాండింగ్ అవర్ రైట్స్, ప్రొటెక్టింగ్ అవర్ స్కిన్, ప్రిజర్వింగ్ అవర్ లైవ్స్ అనేది 2025 ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే యొక్క ప్రధానమైన థీమ్ అనమాట. దీనిపై క్వశ్చన్స్ MCQs ఎలా వస్తాయి? ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 13వ తేదీని నిర్వహిస్తారు. డైరెక్ట్ క్వశ్చన్, జూన్ 13వ తేదీ. ఓకే. అలాగే ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డేకి 2025కి థీమ్ ఏంటి? ఈ థీమ్ మీద ఈ మధ్య క్వశ్చన్లు చాలా ఎక్కువ వస్తున్నాయండి. అందులో తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే 2025 యొక్క థీమ్ ఏంటి అంటే డిమాండింగ్ అవర్ రైట్స్, ప్రొటెక్టింగ్ అవర్ స్కిన్, ప్రిజర్వింగ్ అవర్ లైవ్స్ అనేది ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే 2025 యొక్క థీమ్ అనమాట. ఓకే. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఈరోజు ఈ నాగరిక 2.0 అనేటటువంటి ఒక పోర్టల్ పరిధిలోకి వచ్చినటువంటి అన్ని అంటే అర్బన్
లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ అన్నీ కూడా ఈ నాగరిక 2.0 పరిధిలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచిందండి. ఏ రాష్ట్రం అండి? మధ్యప్రదేశ్ నిలిచింది. అందువలన అంటే మొట్టమొదటి రాష్ట్రం కాబట్టి, ఈ విధంగా చరిత్ర సృష్టించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పట్టణ సంస్థల యొక్క పరిపాలన అంతా కూడా ఆన్లైన్ చేయడం కోసం రూపొందించుకున్నటువంటి ప్రాజెక్టే ఈ నాగరిక. ఈ నాగరిక అనేటటువంటి పోర్టల్ యొక్క పరిధిలోకి వచ్చినటువంటి మొట్టమొదటి పూర్తిగా వచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది? డైరెక్ట్ క్వశ్చన్. ఈ నాగరిక 2.0 పరిధిలోకి వచ్చినటువంటి అంటే అన్ని పట్టణ స్థానిక సంస్థల్ని కూడా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది అనే క్వశ్చన్ రావచ్చు. అది మధ్యప్రదేశ్. అలాగే మరో క్వశ్చన్ వస్తుంది. అదేంటి? రాష్ట్రాల్లో ఉన్న పట్టణ స్థానిక సంస్థలు అంటే అర్బన్ లోకల్ బాడీస్, రాష్ట్రాల్లో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేయడం కోసం రూపొందించబడినటువంటి పోర్టల్ పేరేంటి అంటే ఈ నాగరిక. ఓకే, ఈ నాగరిక. ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, సరే. ఈ విధంగా ఈ రోజు సంబంధించినటువంటి అంటే ఈ వారానికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. తప్పనిసరిగా నేను దానికి సంబంధించినటువంటి వివరణ నేను ఇస్తాను. మిత్రులారా, నాది ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి వారం కూడా అంటే డైలీ నాకు క్లాసెస్ వల్ల కష్టం అవుతుంది కాబట్టి ప్రతి వారానికి సంబంధించినటువంటి ఆ వారానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవ్రీ మండే మ్యాగజైన్గా పీడిఎఫ్ రూపంలోను, మండే క్లాస్గా మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవ్వాలని నేను భావిస్తున్నాను. అందులో తప్పనిసరిగా మీ సపోర్ట్ కూడా నాకు అవసరం అవుతుంది. ఎందుకంటే మీ మిత్రులకు కూడా మన ఏకలవ్య గురించి తప్పనిసరిగా ఈ వీడియోస్ గురించి తెలియజేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అండ్ తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేస్తే తప్పనిసరిగా మనకి రీచ్ పెరుగుతుంది కాబట్టి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా హెల్ప్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వారానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ నేను ఇస్తాను. ఆ క్వశ్చన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే భారత్ మరియు బ్రిటన్ దేశాల యొక్క ఆర్మీల మధ్య జరిగే మిలిటరీ విన్యాసాలని ఏ పేరుతో పిలుస్తారు? మళ్ళీ చూడండి జాగ్రత్తగా. భారత్ అంటే ఇండియా, భారత్ అండ్ బ్రిటన్ ఈ క్లాస్లోనే చెప్పాను నేను ఆల్రెడీ, అందుకని నేను అడుగుతున్నాను. భారత్ బ్రిటన్ దేశాల మధ్య బ్రిటన్ దేశాల యొక్క ఆర్మీల మధ్య జరిగేటటువంటి మిలిటరీ విన్యాసాలను ఏ పేరుతో పిలుస్తారు అనే దాన్ని ఆ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే వీడియోకి ముందుకు వెళ్తే నేను ఆల్రెడీ చెప్పాను, దాన్ని మీరు చూసి అప్పుడు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. మీ అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటి అని అంటే ప్లేస్టోర్ నుంచి గాంధీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు సంబంధించినటువంటి అంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కానీ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కానీ లేదా టెస్ట్ సిరీస్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా నేను ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీకు ఎవరైనా సరే ఈ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకుంటే 9949449941 నెంబర్కి వాట్సాప్లో మీ పేరు పంపించండి. నేను తప్పనిసరిగా దానికి సంబంధించిన మెటీరియల్ని ప్రతి వారం కూడా నేను షేర్ చేస్తాను. మీ మిత్రులు కూడా వాటిని షేర్ చేసి తప్పనిసరిగా మన ఏకలవ్య మిత్రులుగా వాళ్ళని కూడా చేర్చాలని మిమ్మల్ని కోరుతూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Thank you very much.